హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ దామిని మేడికొండ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను హ్యాండ్ మేడ్ పౌచెస్ మేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇంకొకసారి రీక్యాప్ అన్నమాట. ఎలా స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను, ఇక చాలా చాలా క్వశ్చన్స్ ఇలా వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది అన్నమాట. జనరల్గా ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి చేయాలి అనేది లేడీస్కి ఉన్న ఒక పెద్ద ఆప్షన్. ఏం చేయాలి, ఎలా చేయాలి, మనము సక్సెస్ అవుతామా లేదా, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. సక్సెస్ అనేది అప్పుడే రాదు ఫ్రెండ్స్. స్టార్ట్ చేయగానే సక్సెస్ అనేది రాదు. కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. సో నాకు ఎందుకు అనంటే ఇలా స్టార్ట్ చేయడం ఎందుకు చేశాను అనంటే, పిల్లలు స్కూల్కి వెళ్తారు, టైం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఫ్రీ టైము. పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళు నాకు అడ్డు చెప్పరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట. నాకు ఏంటంటే కొంచెం టైం దొరికినప్పుడు ఏదైనా స్టార్ట్ చేసుకొని బిజినెస్ లాగా రన్ చేసుకుంటూ ఉంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు చేసి ఇవ్వచ్చు కదా, కొంచెం మనీ అనేది చేతిలో ఉంటుంది కదా అన్న ఆలోచనతో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ స్క్రంచీస్, బౌస్, అలాగే ఈ పౌచెస్ ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి మొదలు పెట్టాను. చేత్తో కుట్టేదాన్ని. చేత్తో కుట్టినప్పుడు ఏంటంటే కుట్టొచ్చు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే కొంచెం గట్టిగా ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ అనమాట. సో నాకు ఏంటంటే మిషన్ తీసుకోవాలనిపించింది. మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్ట్రేషన్ కూడా మనము బయటికి వెళ్ళి చేయించుకోవాలంటే ఫ్రెండ్స్ చాలా అడుగుతున్నారు. మన ఆస్తులు ఇచ్చేయాలన్నమాట, అంత అడుగుతున్నారు. కానీ నేను స్టిచ్ చేసేటప్పటికి నాకు ఒకటి రియలైజ్ అయింది ఏంటంటే, ఈ స్టిచ్ చేయంగా మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కాళ్ళు నొప్పులు, నడువుల నొప్పులు, తలనొప్పి, ఎలా స్టిచ్ చేయాలి ఇవన్నీ కొంచెం ప్రెజర్ ఉంటుంది కదా, అలా అన్నమాట. సో ఇచ్చిన తప్పు లేదురా స్వామి అనిపించింది అనమాట నాకు. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, క్లారిటీగా స్టిచ్ చేసి మనకి ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం అన్నమాట. సో నాకు తమిళనాడు వచ్చిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయింది. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వడం ఒకటి. ఒకవేళ మనం స్టిచ్ చేయించుకోవాలనుకోండి, మనము అక్కడ లూజ్ పెట్టండి, ఇక్కడ పొడవు పెట్టండి, ఇలా అన్నీ చెప్పాలి కదా. సపోజ్ లాంగ్వేజ్ వస్తే నో ప్రాబ్లం, రాకపోతే ఇక్కడ బ్లౌజ్ కాదు డ్రెస్ కుడతారనమాట. బ్లౌజ్ ఒకవేళ ఇస్తే మనము డ్రెస్ కుట్టిస్తారు, అలా ఉంటుంది. అంటే కన్వే చేయలేకపోతే. సో దానికోసం నేను మళ్ళీ తమిళ్ నేర్చుకున్నా, కొంచెం నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా. అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి అన్నమాట. బిజినెస్ అంటే ఖచ్చితంగా మనకి లాంగ్వేజ్ అనేది రావాలి ఫ్రెండ్స్. రాకపోతే మాత్రం హ్యాండిల్ చేయలేము. నెక్స్ట్ మిషన్ తీసుకున్నాను. మిషన్ మీద నేను ఆల్టరేషన్ చేసుకోవడము, పిల్లలకి గౌన్లు కుట్టడము, నాకు నైటీలని, బ్లౌజులని, శారీ ఫాల్స్ అని ఇలా స్టిచ్ చేసుకోవడము, ఇలా నాకు సరిపోయింది అనమాట. పక్కన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అలా స్టిచ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సపోజ్ వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది నా డౌట్ అనమాట. ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడం కోసం నేను ఇవన్నీ మేక్ చేయడం నేర్చుకున్నాను. పౌచెస్, హ్యాండ్ బ్యాగ్స్, స్క్రంచీస్, బౌస్, స్టిచ్చింగ్ అంటే మిషన్ మీద ఏదైతే మనం స్టిచ్ చేయడానికి సిద్ధంగా ఉంటామో, చేయగలమో అవన్నీ నేర్చుకొని మీ ముందుకి ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ కాటన్ క్లాతే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్పాంజ్, ఫోమ్ షీట్ అంటారు, షీట్స్ లాగానే మనకి ఇస్తారనమాట. నాన్ ఓవెన్ క్లాత్ అంటే ఇలా ఉంటుంది. 70 GSM 50 GSM అనే మోడల్స్లో దొరుకుతుంది అనమాట. అంటే థిక్నెస్ పెరుగుతుంది అనమాట 70 GSMలో. 50 GSM అంటే కొంచెం జస్ట్ లిటిల్ బిట్ పల్చగా అనిపిస్తుంది అంతే, ఇంకేం మార్పే ఉండదు. నెక్స్ట్ మనకి కావాల్సింది జిప్. ఈ జిప్ అలాగే రన్నర్స్, ఇవన్నీ కూడా హోల్సేల్గా నేను తెప్పించుకుంటాను. మీకు కావాలి అని అంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచే మీకు అడ్రస్కి చేరుతాయి అన్నమాట. అవి లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందక్క మీరే తెప్పించండి అని అంటే కూడా నేనే తెప్పించి మీకు డెలివరీ చేస్తాను.
సో, ఇలా నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఏదైనా బ్లౌజ్ పీస్ కానీ, డ్రెస్‌లో క్లాత్ గానీ మిగిలిందంటే టక్కున గుర్తొచ్చేది పౌచ్ అనమాట. ఇలా జస్ట్ నేను మెజర్‌మెంట్స్ పెట్టుకొని స్టిచ్ చేసి పెట్టుకుంటాననమాట. అలాగే నేను నెక్స్ట్ ఈ బ్యాగ్‌ని గానీ, లేకపోతే ఏదో ఒక పౌచ్ గానీ స్టేటస్‌లో పెట్టాననుకోండి, ఎవరైనా అడిగితే ఈజీగా స్టిచ్ చేసి ఇవ్వగలననమాట. ఇది సోల్డ్ ఔట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది స్టిచ్ చేశాను. మా టీచర్ పాప వాళ్ళ టీచర్ అడిగింది. నాకు కావాలి మిస్ అని. సో, నేను వాళ్ళకి ఇచ్చేసాననమాట. సో, ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఇది మీకు గుర్తుందా? ఎప్పుడంటే కొన్ని షార్ట్ వీడియోస్ చేశాను. ఇది కలంకారీ ప్రింట్, అలాగే కాటన్ క్లాత్, బ్లౌజ్ స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట. ఆ క్లాత్‌లో నేను బ్యాంగిల్స్ చేశాను గుర్తుందా? క్లాత్ బ్యాంగిల్స్ అని పెట్టాను. ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేసి పెట్టాననమాట. అందులో మిగిలిన క్లాత్ అనమాట ఇది. దీన్ని చక్కగా ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా స్టిచ్ చేశాను. ఏంటంటే ఇంకొంచెం పొడవు, ఇంకొంచెం వెడల్పు, మనకి ఎంత పొడవు కావాలి, ఎంత వెడల్పు కావాలి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అది కూడా చూసుకోవాలి. అయితే ఇలా నేను స్టిచ్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇలా బ్యాగ్స్ కావాలన్నా, రా మెటీరియల్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను. రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కింద చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా మొబైల్ పౌచెస్, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఈజీగా క్యారీ చేసేలాగా కాటన్ కాబట్టి వాషబుల్ అనమాట. వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి ఎక్కడికి పోవు. ఒకటికి 2, 3 కుట్లు వేస్తాం అనమాట. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇలా క్లాత్, స్పాంజ్ ఈ అన్నీ కూడా ఇలా స్టిచ్ చేస్తాము. నీట్‌గా ఫినిషింగ్ ఉంటుంది. అలాగే జిప్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు రన్నర్స్ చూస్తే తెలిసిపోతుంది. చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా ఉన్నాయన్నమాట. మందంగా చాలా బాగుంటాయి. ఇదబ్బా ఈరోజు ఈ వీడియో. ఏంటంటే నాకు స్టిచ్ చేసేటప్పుడు చాలా క్లమ్జీగా అయిపోయి, అలాగే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో వస్తుందా రాలేదా, వీడియో తీస్తున్నానా లేదా, ఒక్కోసారి స్టార్ట్ చేయడం కూడా మర్చిపోయి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూస్తే అది ఆఫ్ అయి ఉంటుంది వీడియో. అలా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. సో, మీ ముందుకి నేను ఇలా తీసుకురావడానికి కారణం కూడా అదే. అలా చూపెట్టలేకపోతున్నాను, ఇలా చూపిద్దాము అని చెప్పేసి. మీకు ఇలా స్టిచ్చింగ్ కావాలి అని అంటే డెఫినెట్‌గా వీడియోస్ ఖచ్చితంగా అలా ప్లేస్ చేసుకొని స్ట్రాంగ్‌గా చేయాలి అనేది పెట్టుకొని మనసులో కొంచెం గట్టిగా ప్రయత్నం అయితే చేస్తాను. యూట్యూబ్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చక్కగా నేర్చుకోవచ్చు. మీకు ఇలా బిజినెస్ ఏదైనా చేయాలి అనుకుంటే డెఫినెట్‌గా నాకు కామెంట్ చేయండి. మంచి మంచి ఐడియాస్ ఇస్తాను. ఎలా స్టిచ్ చేయాలి, ఇంకా ఏమేమి ఉంటాయి మన దగ్గర అనేది కూడా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. షార్ట్ వీడియోస్ చూడండి, అసలు సరిపోద్ది. మీరు ఎలా ఏమేమి ఉంటాయి వీళ్ళ దగ్గర అనేది. సో, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు వీడియోస్ చూస్తున్నందుకు. ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంది అని అంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే నా పౌచెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.